ఉందాం. రాత్రి మూల కష్టపడైనా సరే అంత డబ్బు దాచిపెట్టినామంటే, అంత నిధి సంపాదించి పెట్టినామంటే రేపు మరుసనాటికి మనం అడిగితే ఎట్ట కాదనేదే. మనకు పిస్టేజ్ పోదా పోతాంలా? సరేనా? అందరం ఒక మాట మీద ఉందాం. ఎట్టయినా సరే రేపు మరుసనాటికి అడిగితే మనం కాదనకూడదు. రండి పోదాం, రండి. బాబు పుణ్య ప్రభువులో ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి సామే. ఎన్నిసార్లు వేసినా ఈ రాష్ట్రానికి తక్కువే సామే. నువ్వు బాగా పుణ్యాత్ముడు ఉన్నట్టున్నావు. నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. నీవు చల్లగుండాలి సామే. ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి ₹1 దానం చేసినావు. సంతోషం సామే. ఎందుకంటే బ్యాంకులకు అడిగిపోతే పో అంటా ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ అడిగిపోతా ఉంటే రాబాకంటా ఉన్నాయి. ఆ బాండ్లు గీండ్లు మొత్తం తాకట్టు పెట్టేసినారు. భూములు అమ్ముకోవాలనుకున్నారు. లాస్ట్కి ప్రజల మీద పడి పిండి పిప్పు చేసి పన్నులేసి మొత్తం లాగేస్తున్నారు. పేదోళ్ళు తాగే చీపు లిక్కర్ కూడా రేట్లు పెంచేసినారు బాబా. ఇంకా ఆ బిడ్డ మాత్రం ఏం చేస్తాడా? రోజు లెక్క కావాల్సి వచ్చా. అంతమందిని సాకద్దా? జీతాలు ఇబళ్ళా యాడ్ నుంచి వస్తుందా? సంక్షేమ పథకాలకేమో ఇన్ననే డబ్బు లేకపోయా, సంపాదించే మార్గం లేకపోయా, యాడ్ నుంచి తెస్తాడు సామె ఆ బిడ్డ. సామె మీరే తలావు చెయ్యేసి ఆదుకుంటే మేము మీ అందరి తరఫున ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి కంకణం కట్టుకున్నాం. అందుకే కోడూరు నుంచి నేను, ఈయన కోనసీమ నుంచి ఒకరు, ఈయన వచ్చి చిత్తూరు, ఆ బిడ్డ వచ్చే శ్రీకాకుళము, రాష్ట్రం 4 పక్కల నుంచి వచ్చే ఈ అలిపిరి కాడ మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం బాబా. ఇప్పుడే ఆర్డినెన్స్ జారీ చేసేసినాం. ఈ రాష్ట్రం కోసం ప్రతి 50 ఇండ్లకే ఒక ప్రతినిధిని పెడతాం. డబ్బు బాగా వసూలు చేస్తాం, నిధి ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎప్పుడు అడిగినా బ్యాంకులు లేవని చెప్పొచ్చో, రిజర్వ్ బ్యాంకులు లేవని చెప్పొచ్చో, ఇంకా రాబాకన్నా ఏమన్నా మేమున్నాం బాబో. మేము కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని. అందరూ 5-10 ఏళ్ళలో చేసి అప్పు నువ్వు 1 సంవత్సరంలో చేసినావంటే నీకు మా అవసరం తప్పకుండా వస్తామే, చల్లకుంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటికి మన కుంటెంకడికి ఎవరు సాయం చేసిందా? మనమే కదా. అంతే. ఆ బిడ్డ కూడా మొత్తం నాకేసుకున్నాడు, రోడ్డు మీద పడిపోయినాడు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతున్నాయి సామే. అందుకే సామే మేము ఉన్నాం సామే. బాబు ధర్మం చెయ్యండి పుణ్యమవుతుంది, రాష్ట్రం కోసం సాయం చెయ్యండి, రాష్ట్రం కోసం సాయపడండి. ఇప్పుడుండేది ఆ బాబు కాదయ్యా, ఇప్పుడుండేది ఆ బాబు కాదయ్యా, ఈయనకంతా సీను లేదయ్యా. బాబు పుణ్యాత్ములు బాబు. రాష్ట్రానికి ఏం లాభపడుతున్నారా? చెప్పేనా? అసలే ఈ బిడ్డ ఖర్చు ఎక్కువ, నాకేమో జాలి ఎక్కువ. అందుకే మా సంఘం అంతా చేరి ఒక తీర్మానం చేసినాం. నేను కోడూరు, ఈయన ఉయ్యూరు, ఈయన చిత్తూరు, ఆయన శ్రీకాకుళం, అందరం రాష్ట్రం 4 మూలల నుంచి వచ్చే శ్రీవారి పాదాల కింద మీటింగ్ పెట్టుకున్నాం, క్యాబినెట్ మీటింగ్. ఇప్పుడే ఒక ఆర్డినెన్స్ జారీ చేసినాం. మాకు కొంచెం కష్టమైనా నష్టమైనా రోజుకు 2-3 గంటలు ఎక్కువ పని చేయాలనుకున్నాం. పనిచేసి వచ్చిన ఆదాయాన్ని ఒక దగ్గర దాచిపెట్టి ఆ బిడ్డ ఎప్పుడు అడిగితే అప్పుడు సహాయం చేసేదానికి రెడీగా ఉన్నాం. అంతే కదా. జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు బ్యాంకులకు అడిగిపోయా, ఇంకా సంక్షేమ పథకాలు కావాల్సి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంకులు గుర్తుకొచ్చా. అవి రావద్దు, ఇంకా మేము వీలేము స్వామి. అందరూ 5-10 ఏళ్ళలో చేసినప్పుడు నువ్వు 1 సంవత్సరంలో చేసేసినావు, ఇంకేళ్ళ నుంచి ఇచ్చేది మేము తరుముకుంటా ఉండే. ఆ బిడ్డను చూస్తే బాధ ఇదా? అసలే ఖర్చు ఎక్కువ, మాకు పిస్టేజ్ ఎక్కువ. అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ సాయం చేసినారంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది సామే. మేము కష్టపడి ఈ రాష్ట్రాని కోసం ఎప్పుడైనా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సరేనా? పుణ్య ప్రభువు నా కోసమే కాదు నైనా, రాష్ట్రం కోసం నైనా. ఈ రాష్ట్రం బాధలు పడుతుంది నైనా. ఉండిందంతా కూర్చొని తినేస్తున్నారు నాయనా. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా బిడ్డ. చెప్పు నాయనా. అంతేయా, మొన్న కూడా మా ఇంటి వెనకాల కుంటెంకుడు మొత్తం వాళ్ళ తాత వాళ్ళ నాయన ఇచ్చింది మొత్తం తినేసినాడయ్యా. రోడ్ల పాలైపోతే మేమే మా సంఘమే కాపాడిందే. పుణ్యం ఉంటుంది నాయన. అయ్యా బాబు, అయ్యా ధర్మం చేయనాయనా. ఈ రాష్ట్రం కోసం నాయనా ధర్మం చేయి సామే. అయ్యా 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 మొత్తము రాష్ట్రం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందయ్యా. అందుకే
మేమంతా నిర్ణయించుకున్నామయ్యా, ఈ రాష్ట్రం కోసం సహాయ నిధి తయారు చేయాలా, రోజుకు 2-3 గంటలు ఎక్కువ పని చేయాలా, 50 ఇండ్లకు ఒక ప్రతినిధిని పెట్టుకుంటాను. అందరం కలెక్ట్ చేసిందంతా ఆ మనిషి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేందుకు రెడీ మేమా, అంతే కదా. మొన్న మా ఇంటి వెనకాల కుంటెంకడు కూడా మేమే సహాయం చేసిందే. బ్యాంకులు రాబాకనా, రిజర్వ్ బ్యాంకు పోపోనా, రోజు ఏడు నుంచి తెస్తాడా బిడ్డ. అందుకే మాకు జాలి ఎక్కువ, ఆ మనిషికి ఖర్చు ఎక్కువ. దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీ వంతు సహాయం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయి తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తూ ఉంది. వారం నుంచి తర్జన భర్జన పడ్డాను దీని గురించి మాట్లాడాలని. కనీసం అందరూ విమర్శలిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తారు గవర్నమెంట్ అని చెప్పి చూసాం. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎవరో కొంతమంది మంత్రులు వచ్చి బూతులు మాట్లాడేసి వెళ్ళిపోతారు, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి. గతంలో ముఖ్యమంత్రులు 5-10 ఏళ్లలో చేసిన అప్పుని ఇప్పుడు 1 సంవత్సరంలో చేశారు. ఎందుకు చేశారు? మీరేమన్నా అమరావతిలో భవనాలు కట్టడానికి చేశారా? పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడానికి చేశారా? ఇంకెందుకు చేశారు? పట్టిసీమ లాంటి ప్రాజెక్టు ఏమైనా కట్టారా? చూడ్డానికి ఒక అభివృద్ధి లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, కనీసం 1 కిలోమీటర్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. మరి మీరు చేసిన అప్పు అంతా ఎక్కడికి పోయింది? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ఆలోచనతో మీ ముందుకు రావాల్సి వచ్చింది. దీన్ని మీరు తప్పుగా తీసుకొని వక్రభాషాలు చెప్పొద్దండి, ఆలోచించండి. మిమ్మల్ని బ్యాంకులు రావద్దని చెప్పడం నిజం కాదా? ఇంకా ఇవ్వలేము, మీరు పరిమితికి మించి అప్పు చేశారు, ఇంకా రావద్దని చెప్పడం నిజం కాదా? రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన వరకు ఇచ్చి పూర్తిగా బాండ్లు తాకట్టు పెట్టుకున్న తర్వాత కూడా మీకు కండిషన్లు పెట్టి పొమ్మని చెప్పడం వాస్తవం కాదా? మీరు అత్యంత గొప్పగా చెప్పుకునే ఉచిత విద్యుత్ లాంటి పథకాలకు కూడా కరెంటు మీటర్లు బిగించి మరీ అప్పు సంపాదించాలనుకోవడం కరెక్ట్ కాదా? ఇలాగే చేసుకుంటూ పోతే రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడం ఖాయం. అలాగే ఇలాంటి అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాం. అంతేగాని మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇంకేం చేయాలనో కాదు. మిమ్మల్ని పర్సనల్గా ఎవరిని విమర్శించడం లేదు. రాష్ట్ర పరిస్థితుల్ని మీకు చెప్పడానికి, ప్రజలకు తెలపడానికి ఈ ప్రయత్నం చేశాం.